పైన కూర్చొని ఉంటారు. అయ్యప్ప దీక్ష వేసుకున్న వారు మొత్తం కూడా భక్తులు 18 మెట్లు ఎక్కుతూ స్వామివారి యొక్క స్తోత్రాలు పఠిస్తూ మాత్రమే ఎక్కాలి. ఎక్కిన వారు కోరికలు తీరుతాయని భక్తులు బాగా నమ్ముతారు. కాబట్టి స్వామివారి యొక్క స్మరణ చేసుకుంటూ మాత్రమే 18 మెట్లు మనం ఎక్కుతూ ఉండాలి. మరి ఈ యొక్క 18 మెట్లకి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క విశిష్టత అనేది మనకి ఉంది. స్వర్ణ, వెండి, రాగి, ఇత్తడి, పంచలోహాలతో ఈ యొక్క మెట్లను ఇక్కడ నిర్మించారు. కుడికాలు పెట్టి మాత్రమే మనము మొదటి మెట్టు ఎక్కుతూ ఉండాలి. వెనక నుంచి ఎవరు నెడుతున్నారని చెప్పి మనము ఎడమకాలు పెట్టి మెట్లు ఎక్కకూడదు. కుడికాలు పెట్టి స్వామివారి యొక్క మెట్లు ఎక్కాలి. తొలి 5 మెట్లకు పంచేంద్రియాలతో సమానం. అది కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మానికి ఇవి ప్రతీకగా నిలుస్తాయి. తర్వాత 8 మెట్లు మనకి రాగదేశ్వాలకు సంబంధించింది. అంటే తత్వం, కామం, క్రోధం, మోహం, లోభం, మదం, ఆశ్చర్యం, అహంకారాన్ని మొత్తం కూడా ఇక్కడ మనకి సూచిస్తూ ఉంటాయి. మరో 3 మెట్లు మనకి సత్వగుణాన్ని, తమోగుణాన్ని, రజోగుణాన్ని ఇక్కడ మనకి ప్రతీకగా ఈ యొక్క 3 మెట్లు ఏర్పాటు చేశారు. చివరినటువంటి 2 మెట్లు మనకి విద్యకి, అజ్ఞానాన్ని ఇక్కడ సూచిస్తూ ఉంటాయి. ఇవి ఎక్కడం వల్ల ముక్తి మార్గాన్ని పొందుతారని, మనకుండే పాపాల మొత్తం తొలగిపోతాయని మనకి నమ్ముతూ ఉంటారు. ఇది 18 మెట్ల మనకున్నటువంటి కథ. అదేవిధంగా మనకి 18 కొండలు దాటి మనము సాక్షాత్ స్వామివారిని మనము దర్శించుకుంటున్నాము. మరి ఆ 18 కొండలు పొన్నంబల మేడు, గౌతమల, నాగమల, సుందరమల, చిట్టాంబలమల, దైవదుమల, శ్రీపాదమల, కలిగమల, మాతాంగమల, దేవరమల, నీల్కల్మల, ధాళప్పరమల, నీలిమల, కరిమల, పుత్తుశేరిమల, కలక్కట్టెమల, ఇంజాపరమల, శబరిమల. ఈ విధంగా మనకు మొత్తం కూడా 18 మెట్లను దాటుకుంటూ 18 కొండలను మనము దాటుకుంటూ 18 మెట్లను మనము స్వామివారి యొక్క మెట్లు ఎక్కి అయ్యప్పను దర్శించుకుంటాం. ఇది మనకి పుణ్య దర్శనం అనేది భక్తుల యొక్క ముఖ్యమైనటువంటి విశ్వాసం. కాబట్టి ఈ 18 మెట్లు ఎవరైతే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఒక్కొక్క విషయాన్ని మనం వదిలేస్తుంటాము, అంటే పాపాన్ని మనం వదిలేసుకుంటూ వెళ్ళి 18 మెట్లు వెళ్ళగానే ఆయన గురుస్వామిగా మారుతూ ఉంటాడు. ఇది 18 మెట్ల దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంబంధం. మీ భరద్వాజ శర్మ.